అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యాడికి మండలంలో చేపట్టిన ర్యాలీకి వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు. ఇదే టైంలో పెద్దారెడ్డి ఇంటి వెనుక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమం జరుగుతోంది. దీంతో పోలీసులు పెద్దారెడ్డి ఇంటికి చేరుకొని అతన్ని బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల అనుమతితోనే యాడికి మండలానికి ర్యాలీ కార్యక్రమాన్ని మార్చుకున్నామని, తమనెందుకు ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టర్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను ర్యాలీ చేస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ ర్యాలీకి అనుమతి ఇచ్చి అడ్డుకోవడమేంటని పోలీసుల తీరును ఖండించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై పోరాటం కొనసాగిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు లైవ్ లో మనకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఒకవైపు పెద్దారెడ్డి ర్యాలీకి అనుమతి ఇచ్చి మళ్లీ అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది అనంతపురం జిల్లా తాడిపత్రిలో? జోష్న, ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన నేపథ్యంలో తాడిపత్రిలో కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఒక ర్యాలీ నిర్వహిస్తారని చెప్పి ముందు నుంచి పోలీసులకు చెప్పిన నేపథ్యంలో కొంత అనుమతి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. అయితే తాడిపత్రిలో సేమ్ ఈ రోజు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఈ రోజు కార్యక్రమాలు పెట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తాడిపత్రిలో ర్యాలీ కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే కేతిరెడ్డి ఇంటి వెనక ఉన్నటువంటి ప్రాంతంలో వైపు తాడిపత్రిలో అస్మిత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రోజు ప్రారంభించారు. వాటికి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున ర్యాలీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా తాడిపత్రిలో రెండు కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పి వైపు పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటి వైకే పరిమితం చేయడం జరిగింది. ఆయన రాత్రి సమయంలో ఈ తాడిపత్రి కాకుండా ఇతర మండలాలలో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వైపు పోలీసులు ఆనందించినప్పటికీ ఉదయం ఏదైతే ఇరు వర్గాలు ఒకేసారి బయటకు వస్తున్న టైంలో తాడిపత్రిలో పెద్దారెడ్డిని పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు. పూర్తిగా పరిస్థితి ఏదైతే బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి వైపు పెద్దారెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యయుతంగా నేను ఏదైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో కావాలనే ఎమ్మెల్యే అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా అదే విధంగా వివరిస్తున్నారని చెప్పి పెద్దారెడ్డి ముఖ్యంగా ఆరోపిస్తున్నాడు. యాక్చువల్ గా యాడికిలో ఈ రోజు ర్యాలీ నిర్వహించాలని చెప్పి ఆయన తలపెట్టారు. యాడికి కూడా వెళ్లకుండా పెద్దారెడ్డిని పూర్తిగా ఇంటికి లోనే హౌస్ అరెస్ట్ లాగా ఆయన ఇంటికే పరిమితం చేశారు. ఏదైతే టీడీపీ ర్యాలీ అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు తాడిపత్రిలో పెట్టిన నేపథ్యంలో తాడిపత్రిలో ఏదైతే పెద్దారెడ్డి ఇంటి వెనకనే టీడీపీ ర్యాలీ కూడా వెళ్తుంది. అదేవిధంగా అస్మిత్ రెడ్డి ముందుండి అభివృద్ధి పనులన్నీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఒకేసారి ఎదురుపడితే కష్టం అని చెప్పి పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకుంటున్న పరిస్థితి. ఓవైపు పోలీసులు పెద్ద ఎత్తున పహారా కూడా కాస్తున్నారు. అయితే చూస్తున్నాం ఏఎస్పీ రోహిత్ కూడా ఇప్పటికే ఐపీఎస్ ఆఫీసర్ కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సరే ఏఎస్పీ గారు ఒక్క నిమిషం సార్. ఈరోజు మనం చూస్తున్నాం సారు ఏదైతే పోలీసులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఓవైపు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున పెద్దారెడ్డి ఇంటి వైపు పెట్టారు. అదేవిధంగా జేసీ అస్మిత్ రెడ్డి ర్యాలీ కూడా వైపు పెద్ద ఎత్తున పహారా మధ్య నడుస్తున్నటువంటి పరిస్థితి. తాడిపత్రిలో ఉదయం నుంచి కూడా కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ పోలీసులు ఎక్కడికెక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికెక్కడ పోలీసులు కట్టి బందోబస్తు చర్యలే చేపట్టారు. ఏదైతే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే తాడిపత్రిలో ప్రస్తుతం అయితే ఒక ర్యాలీ అయితే కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి ఎమ్మెల్యే కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఎప్పుడు కూడా తాడిపత్రి అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటాం తప్ప ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు వీటన్నిటి కూడా తాము దూరం అని చెప్పి ఎమ్మెల్యే చెప్తారు. గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో అడ్డంకులు సృష్టించారు, నాతో సహా అందరి మీద కేసులు పెట్టినప్పుడు కూడా అలాంటి రాజకీయాలు మేము చేయట్లేదని చెప్పి వైపు ఎమ్మెల్యే చెప్తున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు ఎప్పుడు పెట్టినా కూడా దానికి సైమల్టేనియస్ గా
ఎమ్మెల్యే గానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డిని కార్యక్రమాలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు జోషి. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల పైన కూడా పలు ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఏంటి? ముఖ్యంగా పర్మిషన్ ఇచ్చారు, ఆ తర్వాత అడ్డుకుంటున్నారు కావాలనే అని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు యాడికి వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ ఇంటి దగ్గర అడ్డుకోవడం ఏంటి? అక్కడ ర్యాలీకి మేము ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మీ అభివృద్ధి పనులు మీరు చేసుకోండి, మేము ర్యాలీకి కదా వెళ్ళేది అన్న దిశగా పెద్దారెడ్డి మాట్లాడుతున్నటువంటి క్రమం కూడా చూసాం. అసలు ఏంటి, ఏం జరుగుతోంది? ముందస్తుగా పర్మిషన్ తీసుకున్నారా, తర్వాత అడ్డుకున్నారా? ముఖ్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆ తర్వాత ప్లాన్ చేసినటువంటి కార్యక్రమం ఇది. దీనిపై ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? చూసిన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పిలుపు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ దానికి సంబంధించి ఈ రోజు పెద్దారెడ్డి కార్యక్రమం చేసే ముందుగా ఏదైతే అంతా మెయిల్స్ ద్వారా నడుస్తున్నాయని చెప్పి పెద్దారెడ్డి చెప్తున్నాడు. పోలీసులకు మెయిల్ పెట్టిన నేపథ్యంలో ఆ ఇబ్బందులు లేకుండా ఆ తాడిపత్రి కాకుండా బయటి ప్రాంతాల్లో చేసుకోనని చెప్పి అనుమతి వచ్చిందని చెప్పి పెద్దారెడ్డి చెప్తున్నారు. ఆ తర్వాత యాడికి వెళ్లేందుకు ఆయన కొద్దిసేపు క్రితమే సిద్ధమైన నేపథ్యంలో ఇద్దరు సిఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలని ఇంటి లోపలే అడ్డుకున్నారు. బయటికి రాకుండా ఏదంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పి ఆయన అడ్డుకోవడం జరిగింది, బయటికి రాకుండా. అయితే అదే సమయంలో రైట్ ప్రవీణ్.